మెయిన్ వాళ్ళు తీయండి. మెయిన్ వీళ్ళే. ఇంకెందుకు కౌంటర్ పెట్టించు. ఎప్పుడన్నా ఆడియో కొట్టుకోకపోతే ఒకసారి ఆఫ్ చేసాను. ఓకే. వాళ్ళు తీసుకుంటే మళ్ళీ మూసేద్దాం. ఆయన వచ్చినాక ఓపెన్ చేయొచ్చు. ఓకే, ఫోటో తీసి పెట్టుకోవడానికి ఆయన వచ్చాక చెప్తాను. సరే. ఏం చేయాల
ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 76వ పుట్టినరోజు వేడుకలు మరో పాలకవర్గ సభ్యులు వ్యవసాయ మార్కెట్ కమిటీ గుంటూరు. ఎవరు రావాలన్నా రెడీ సార్ చూడాలి ఒకసారి అందరూ. రెడీ సార్ రెడీ రెడీ ఒకసారి చూడాలి సార్. అందరికీ తెలియజేయాలి. ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు గుంటూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆఫీస్ నుండి మన చైర్మన్ గారు మరియు పాలకవర్గ సభ్యుల సమక్షంలో పుట్టినరోజు వేడుకలు ఘనంగా తదుపరి అన్నదాన కార్యక్రమాలు జరగను. కావున అందరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమంలో గోపురం చేయవలసినదిగా కోరుతున్నాను. ఇట్లు చైర్మన్ గారు మరియు పాలకవర్గ సభ్యులు వ్యవసాయ మార్కెట్ కమిటీ గుంటూరు. రైతు సోదరులకు, ఎగుమతి దిగుమతి వ్యాపారస్తులకు, ముఠా కార్మికులకు, గుణస్థా సోదరులకు, కుట్టు కాపలాదారులకు, కాటా వేమెంట్స్ వేడుకలు గుంటూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆఫీస్ నుండి ఇట్లు చైర్మన్ గారు మరియు పాలకవర్గ సభ్యులు వ్యవసాయ మార్కెట్ కమిటీ గుంటూరు. రెడీ సార్ స్మైల్ పేపర్ తీసుకోండి.
అన్న మీరు అందరూ వెనక రావాలన్నా. అన్న మీరు కూడా వెనక రండి, కొంచెం చేతులు పడుతున్నాయి. కొంచెం వెనక రావాలి. అన్నా వీడియో తీసుకున్నావు పక్కరండి, తీసుకున్నావు పక్కరండి, దారి లేకండి. తీసుకున్నావు సైడ్ వెళ్ళండి, తీసుకున్నావు వెళ్ళండి. అధికారం మనిషి నేను కూడా ఇదే పార్టీ అధికార మనిషిని చైర్మన్ ఫీల్డ్ ఆఫీసర్లు మనిషి మన మార్కాపురం ప్రకాశం జిల్లా ముద్దుల బిడ్డ మార్కాపురం పార్టీ సైడ్ పెట్టు. ఏడే ఉన్నా మీరు రండి. అంటే వాళ్ళు చూసుకుంటున్నారు. సైడ్ కూడా అనుకుంటాను. నాకు కొంచెం వెనక జరగరా, మీరు కొంచెం వెనక జరగ. చంద్రబాబు నాయకత్వం అందరూ ఒకసారి చూడరు, ఒకసారి తెలుగుదేశం పార్టీ నాయకత్వం
నవ్యాంధ్ర స్ఫూర్తి ప్రదాత మనందరి ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదినోత్సవ సందర్భంగా ఈ వేడుకను మిర్చియార్డులో రైతుల సమక్షంలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇంత ఘనంగా ఏర్పాట్లు నిర్వహించడానికి సహకరించిన మా వెంకటరావుకి, బ్రహ్మం గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ ఏర్పాట్లలో రైతులందరూ పాల్గొని ఇంత విజయవంతం చేసినందుకు ఈ మిర్చియార్డుకు ఇచ్చేసినటువంటి రైతులందరికీ చంద్రబాబు గారి 76వ జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఈ జన్మదినోత్సవం సందర్భంగా మా అమ్మ మాత అన్నపూర్ణేశ్వరాదేవి ప్రతిరూపంలాగా భువనేశ్వరి అమ్మవారు 76 లక్షలు అన్నా క్యాంటీన్లకు 5 రూపాయలు కూడా కట్టే పని లేకుండా రైతుల పక్షపాతిగా నిలబడి ఈరోజు 76 లక్షలు ప్రకటించినటువంటి మా భువనమ్మకు ప్రత్యేక అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ 76వ జన్మదినం సందర్భంగా రైతులకు మా మిర్చియార్డ్ తరఫున ఓ ప్రత్యేక కానుకలు కూడా అందించబోతా ఉన్నాం. దశాబ్ద కాలంగా రైతులు డిమాండ్ ఉన్నటువంటి బస్తా రేటును 40 రూపాయలకు పెంచుతూ రైతులకు కానుకగా అందజేస్తా ఉన్నాం. ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి రైతులకు బస్తా రేట్లు కానుకగా అందిస్తున్నాం. ఇంకా అనేక సంస్కరణలు తీసుకువచ్చి రైతాంగానికి కూటమి ప్రభుత్వం ఏ విధంగా మేలు చేస్తుందో అందరూ చూస్తా ఉన్నారు. గత ప్రభుత్వం విధ్వంసం, ఈ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం. ఇదే చంద్రబాబు గారు జన్మదినం రోజున మీకు కానుకగా బస్తా రేట్లు అందిస్తూ మరిన్ని రోజుల్లో ఇంకా మరింత అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ మీ అందరికీ చేరువయ్యే ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటా ఉంటాం. అందరికీ ధన్యవాదాలు, నమస్కారం. రైతులు ఎవరన్నా మాట్లాడే వాళ్ళు ఉంటే మాట్లాడండి. రైతులందరికీ 76వ దినోత్సవం చంద్రబాబు గారి పుట్టినరోజు సందర్భంగా భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. రైతులు, ఇక్కడున్న కార్మికులు అందరూ భోజనాలు చేసి వెళ్లాల్సిందిగా కోరుతున్నాం. హలో మైక్ ఇవ్వండి. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి జన్మదినానికి ఇచ్చేసిన సోదరులందరికీ నమస్కారాలు. అలాగే మా చైర్మన్ గారు అప్పారావు గారికి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. తెలుగు వారి యొక్క మేధస్సుని ప్రపంచానికి పరిచయం చేసిన గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎప్పుడు అధికారంలో ఉన్నా కూడా రాష్ట్ర అభివృద్ధి, ప్రజల అభివృద్ధిని కాంక్షిస్తారు. హైదరాబాద్ని ఎలా డెవలప్ చేశారో ఈరోజు అమరావతిని కూడా అలాగే డెవలప్ చేస్తారు. ప్రజలందరూ అదే ఆశిస్తూ ఉన్నారు. అలాగే ఈ మిర్చియార్డ్కి మన చైర్మన్ గారు వచ్చిన దగ్గర నుంచి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుని వచ్చారు. ఇంకా రాబోయే కాలంలో కూడా ఇలాగే అభివృద్ధి చేసి రైతుల యొక్క సంక్షేమాన్ని కోరుకుంటారని చెప్పి మేమందరం కోరుకుంటున్నాము. జై కోరుకుంది. అందరికీ నమస్కారాలండి. ఈరోజు మన ప్రీతమ నేత 5 కోట్ల ఆంధ్రుల ఆశా జ్యోతి అన్న నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మిర్చియార్డ్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో, కుర్రాపారా గారి ఆధ్వర్యంలో ఇంత ఘనంగా అన్నదాన కార్యక్రమం, అలాగే రైతులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న సమస్యని ఇద్దరు వచ్చింది రాగానే రైతులకు మనం ఏం చేయాలి అనే ఆలోచనతో 25 రూపాయలు ఉన్న గోతాన్ని ఒక్కసారిగా 40 రూపాయలు చేసిన ఘనత కుర్రాపారా గారికి దక్కింది.
మీ నుండి రైతులకి మేలు చేయడానికి రైతుల పక్షాన ఎప్పుడూ మా కూటమి ప్రభుత్వం ఉంటది. దానికి మేము ఎప్పుడూ సహకరిస్తాం. మీకు ఎవరికి ఏ సమస్య ఉన్నా 24 గంటలు అందుబాటులోనే ఉంటాం. ఎప్పుడు పాలకవర్గం మీకు అందుబాటులోనే ఉంటుంది. రైతుల కోసమే మేము ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు మాకు ఇచ్చిన బాధ్యతల్ని మీకు రైతులకు సేవలు చేసుకోవడానికే మేము ఇక్కడ ఉన్నాం. అందరూ ఇది గమనించాలి. మరొక్కసారి మన ప్రీతం నేతకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ. టైం అవుతుంది, స్టార్ట్ చేద్దాం.
సార్ ఒక నిమిషం ఆపండి, మీరు ఎవరో ఒకరు చెప్పాలి సార్. ఒకసారి మీరు ఎవరో ఒకరు చెప్పకుండా మేమేం చెప్తాం సార్. పోనీ మీరు ఎవరో ఒకరు చెప్తే అది వేరు. అక్కడ ఆయన ఫోన్ చేస్తాను కూడా వస్తుంది అయిపోయింది.
నిలబడ్డడురా భయపెట్టిన చల్ బ్రతికున్నడురా ఆడబిడ్డలని నిందించినరు కార్యకర్తలని వేధించినరు ఓర్చుకొని కట్టలనే తెంచుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు చల్ ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహము దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘము జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై ఓరమి సమ్మెలి పెట్టినది తెలుగుదేశము తల రాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రము జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై జెండ ఇంటి మీద కడిత పథకం ఉండదా పసుపు జెండ మోసే కార్యకర్త ప్రాణముండదా ఇది బిక్కు బిక్కుమంటూ బతికే ఆంధ్ర రాష్ట్రమా రాబందులేలుతున్న రౌడీల రాజ్యమా శిల పలక మీద పేరు మార్చితే తెలుగు గుండెలున్న చరిత మారదే కడుపు నింపే క్యాంటీన్లు కూల్చితే నిరుపేద కడుపు కన్న మందదే దౌర్జన్యమైన ఈ పాలన ఓర్చుకొని కట్టలనే తెంచుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహము దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘము జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై ఓరమి సమ్మెలి పెట్టినది తెలుగుదేశము తల రాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రము జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై న్యాయమైన కేసు పెడితే నిలవలేదుగా మేఘమట్టు నిలిచి సూర్యుడునే గెలవలేదుగా న్యాయమైన తీర్పుని మీరిన్నరు కదా రేపు తూర్పున ఉదయించేది చంద్రుడే కదా పసుపు రాసుకుంటది ప్రతి గడప పండగొస్తది ప్రతి ఇంటి నొదలక కళ్ళ చూస్తదిలే మీ కను పాప కనికరిస్తాం ప్రతిపక్షం అనక దౌర్జన్యమైన ఈ పాలన ఓర్చుకొని కట్టలనే తెంచుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు చల్ ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహము దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘము జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై ఓరమి సమ్మెలి పెట్టినది తెలుగుదేశము తల రాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రము జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై ఆసియాలోనే అతి పెద్ద మిర్చి యార్డ్ అంటే గుంటూరే గుర్తొచ్చింది. గుంటూరు కారానికి వరల్డ్ వైడ్ పేరుంటుంది. అయితే అలాంటి మిర్చి యార్డు గత 5 సంవత్సరాల్లో అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కానీ నేడు ఏదైతే మిర్చి దాదాపు లక్షల టన్నుల్లో టిక్కీలు మిర్చి యార్డుకు వస్తున్నవి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకి అంతా మేలే చేకూరుతుందని కూడా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒక పక్క మరోపక్క ఇంకొక సంచలన నిర్ణయం కూడా తీసుకున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా మిర్చి రైతులు ఏదైతే గన్నీ బ్యాగ్ దాదాపు 25 రూపాయలు ఉండేది గడిచిన 10 సంవత్సరాల్లో నేడు 40 రూపాయలకి రేటు పెంచుతూ కూడా సంచలన నిర్ణయం తీసుకొని ఈరోజు చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా చైర్మన్ కుర్ర అప్పారావు సంతకం పెట్టి ఈరోజు రైతులకి ఒక వరాన్ని కూడా ప్రకటించారు. ఆయన మనతో ఉన్నారు. చెప్పండి, అసలు మిర్చి యార్డులో మిర్చి ఈరోజు చూసినట్టయితే అసలు మేము ఎన్నో సంవత్సరాలుగా కూడా ఈరోజు మిర్చి యార్డు కడకల్లా ఆడుతుంది, ఏమంటారు? ఈరోజు స్వర్ణాంధ్ర సృష్టికర్త మా ప్రీతమ నేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదిన సందర్భంగా ఇక్కడ
రైతులందరి సమక్షంలో బాబు గారి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. చంద్రబాబు గారి పుట్టినరోజు సందర్భంగా రైతులందరికీ కానుకగా ఎప్పటి నుంచో ఉన్నటువంటి గన్నీ బ్యాగ్ రేటు పెంచుతూ నిర్ణయం తీసుకుంటూ ఈరోజు 40 రూపాయలకి పెంచుతూ నిర్ణయం తీసుకొని ఈరోజు బాబు గారి పుట్టినరోజు సందర్భంగా రైతులకు కానుకగా ఇవ్వడం జరిగింది. వారందరి సంతోషంలో భాగం పంచుకునే అదృష్టం నాకు రావటం, ఈరోజు చాలా ఘనంగా బాబు గారి పుట్టినరోజు వేడుకల్ని రైతులందరి సంతోషాల మధ్య చేసుకోవటం జరిగింది. అయితే ప్రధానంగా ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ వచ్చేవాళ్ళు మిర్చి మేము వ్యాపారులకు కానీ మిర్చి రైతులకు కానీ రూములు లేవు, విశ్రాంతి భవనాలు లేవు, భోజనాలు పెట్టేవాళ్ళు లేరు, 5 అన్నారు. కానీ మీరు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రైతులకు ఎలాంటి అవకాశాలు కల్పించారు? నేను ప్రమాణ స్వీకారం చేసిన 3వ రోజే అల్పాహారంతో పాటు భోజన వసతి ఉచితంగా, ఉదయం బ్రేక్ఫాస్టు, టీ, కాఫీ, మధ్యాహ్నం భోజనం కూడా మంచి క్వాలిటీ రైస్ కానీ క్వాలిటీ ఆయిల్ కానీ అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ 5 స్టార్ హోటల్ స్థాయిలో భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత వసతి గృహంతో పాటు అన్ని సౌకర్యాలు కలిగి ఉన్నటువంటి వసతి గృహంలో విశ్రాంతి తీసుకునే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. రైతులు ఇక్కడికి వచ్చిన రైతు మాకు అతిథితో సమానం. వచ్చిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు ప్రత్యేకమైన సదుపాయాలతోటి ప్రశాంతంగా వెళ్ళే ఏర్పాటు చేశాం. అయితే రైతులు లోకల్గా అమ్ముకుంటూ ఈ దళారుల్ని నమ్ముతూ లోకల్గా అమ్ముకుంటూ వాళ్ళు ఆ డబ్బులు ఎగవేస్తూ మోసపోతూ ఉన్నారు. మోసపోయిన తర్వాత రైతులు మా దగ్గరికి వస్తూ ఉన్నారు. దయచేసి రైతులందరికీ మనవి చేస్తూ ఉన్నా, ఇక్కడ అన్ని సదుపాయాలు ఉన్నాయి, రైతులు ఎవరో మోసపోవద్దు, మీరు గుంటూరు యార్డుకి తీసుకురండి. ఇక్కడ లావాదేవీలు జరిగినట్టయితే దానికి బాధ్యతగా వ్యాపారస్తులతోటి మీకు ఏ విధమైనటువంటి అన్యాయం జరగకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటాం. కాబట్టి రైతులు ఎవరు దళారులను నమ్మి మోసపోవద్దు, యార్డుకు తీసుకొచ్చి మిరపకాయలు అమ్ముకోవాలని మనవి చేస్తూ ఉన్నాం. అంటే గతంలో ఈ మిర్చి యార్డుకి రావాలంటే రైతు భయపడేవాడు, ఎక్కడో దళారులకు అమ్మేవాడు. కానీ ఇప్పుడు దళారీ వ్యవస్థపై ఉక్కుపాదం మోపారా? మేము వచ్చిన తర్వాత ఏ రైతు అన్యాయం జరిగిందని మా దగ్గరకు వచ్చినా ఆ రైతుకి న్యాయం చేయడం జరిగింది. ఏదైతే వ్యాపారస్తులు కానీ ఇక్కడున్న దళారులు కానీ మోసానికి పాల్పడుతున్నారో వాళ్ళ దిగుమతి లైసెన్సులను హోల్డ్లో పెట్టడం జరుగుతుంది. ఎవరైతే రైతులకు అన్యాయం చేశారో వాళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకోవడం జరిగింది. ఇక ముందు కూడా ఈ విధంగానే ఉంటుందని తెలియజేసుకుంటూ రైతులకు తెలియజేస్తా ఉన్నా. అంటే గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఇచ్చినప్పుడు గిట్టుబాటు ధర లేదన్నారు, తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు కేంద్రంతో మాట్లాడారు. ఇప్పుడు రేటు ఎలా ఉంది? రైతులు ఆశాజనకంగా ఉన్నారు. రైతులు ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలకి రైతుకు మెరుగైన రేటు గత 3-4 సంవత్సరాలు కంపేర్ చేసుకున్నట్టయితే ఈ సంవత్సరం రైతుకు మంచి గిట్టుబాటు ధర లభించింది. అదేవిధంగా యుద్ధ ప్రభావం కూడా లేకుండా ఏ విధంగా ఎగుమతి చేయాలనో ప్రభుత్వం సహకరిస్తా అన్ని విధాల చర్యలు తీసుకోబట్టి రైతుకి మంచి గిట్టుబాటు ధర లభిస్తూ ఉంది. స్టేబుల్గా ఉంది. ఎక్కడ ఒడిదుడుకులు లేకుండా యుద్ధ ప్రభావం కానీ ఏ విధమైనటువంటి ట్రాన్స్పోర్ట్ సమస్యలు లేకుండా రైతుకి మంచి గిట్టుబాటు ధర లభిస్తూ ఉంది. ఇది పరిస్థితి. ప్రతి రైతు ఏదైతే పంట పండించిన ప్రతి రైతు కూడా వచ్చి మిర్చి యార్డుకు వచ్చి అమ్ముకొని సంతోషంగా తిరిగి వెళ్ళాలని చెప్పి కూడా మిర్చి యార్డ్ చైర్మన్ కూడా చెబుతున్నారు. ఏదైనా మొత్తం మీద ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఈరోజు మిర్చి యార్డులో కలకలాడుతున్న పరిస్థితి మనకు కనపడుతుంది. ఇది కూడా బస్తీ. కెమెరా లక్ష్యంతో రవీంద్ర, గుంటూరు. ఈ 40 రూపాయలు గన్నీ బ్యాగ్ రేటు పెంపు రైతులకు ప్రతి సంవత్సరం సుమారుగా 2 కోట్ల పైచిలకు బస్తాలు ఈ యార్డ్లో అమ్మకాలు జరుగుతాయి. వాటికి రైతుకి ప్రతి సంవత్సరం 30 నుంచి 40 కోట్ల రూపాయల లబ్ధి జరుగుతూ ఉందని తెలియజేస్తా ఉన్నా. ఈ సందర్భంగా TV5 తరఫున TV5కి చంద్రబాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. రైతులందరి తరఫున మా తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. మా ప్రీతమ ముఖ్యమంత్రి, నవ్యాంధ్ర సృష్టికర్త ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదిన సందర్భంగా ఈరోజు మిర్చి రైతులతోటి ఘనంగా ఆయన పుట్టినరోజులు
వేడుకలు జరపడం జరిగింది. ఈ వేడుకలకు రైతులు సంతోషంతో పంచుకునే విధంగా బాబు గారి పుట్టినరోజు సందర్భంగా గన్నీ బ్యాగ్ గత 10-12 సంవత్సరాల నుంచి రేటు పెంచాలని రైతుల డిమాండ్ ఏదైతే ఉందో దాన్ని నెరవేరుస్తూ 40 రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ ప్రకటన బాబు గారి పుట్టినరోజు ఈరోజు చేయటం, ఆ అదృష్టం నాకు రావటం నాకు పూర్వజన్మ సుకృతం అని భావిస్తూ రైతులకు సేవ చేసే అదృష్టాన్ని కూటమి ప్రభుత్వం ద్వారా నాకు రావటం నా అదృష్టంగా భావిస్తూ మీడియా సమక్షంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను.